గరటయ్య వర్సెస్ వైవి సుబ్బారెడ్డి. ఓడి మంచి పని అయింది, గెలిస్తే జనంలో తిరగలేకపోయేవాళ్ళు అని దగ్గుబాటి ఆయన కామెంట్స్ అండి. ప్రకాశం జిల్లాలో పరిస్థితి అది దగ్గుబాటి కదా. ఇక్కడ గరటయ్య వర్సెస్ వైవి సుబ్బారెడ్డి ఏంటంటే ఇందాక గరటయ్య కాదు, కృష్ణ చైతన్య. వాళ్ళ అబ్బాయికి గరటయ్యగా 4 సార్లు గెలిచారు. వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాడు. సరే, ఇప్పుడు అక్కడికి అనిమిరెడ్డి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన మనిషిని ఇన్ఛార్జిగా వేసేసారు. అంటే ఇప్పుడు రేపు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అతనే. మరి 4 సంవత్సరాలు పనిచేయడం కానీ, గతంలో కంటెస్ట్ చేసి ఓడిపోవటం కానీ మరి వాళ్ళు చేశారు. మరి వాళ్ళని కాదని ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు. దీంతో రాజకీయపరమైనటువంటి యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఎవరైతే కృష్ణ చైతన్య ఏమంటారు, గరటయ్య గారి కుటుంబం, అసలు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి అసలు వాళ్ళ సొంతూరులోనే ఓట్లు, వాళ్ళ సొంతూరులోనే మేము లేని వాళ్ళకి ఎక్కడ ఉండే ఓట్లు, మరి అలాంటిది వీళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు ఎలా చేస్తారనేటువంటి కొత్త అభ్యంతరాలు, కొన్ని విమర్శలు, కొన్ని మాటల పరంపర కొనసాగుతూ ఉంది. సరే, ఈ పరిణామ క్రమంలో జరుగుతుంది ఏంటంటే చివరికి ఇది కొంత రాజకీయంగా యుద్ధం మొదలైంది. రాజకీయపరమైనటువంటి యుద్ధం ఎలా మొదలైందనంటే, నేను ఇండిపెండెంట్గా వేయడానికి కూడా నేను సిద్ధమేనని చెప్పని కృష్ణ చైతన్య భావిస్తున్నట్టు సమాచారం. ఇండిపెండెంట్గా వేసి అట్లాంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన మనుషులు ఏమంటున్నారు, లేకపోతే వారేమంటున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు అసలు ఇప్పటి వరకు ఈయన చేసిన అవినీతి మేము విచారణ చేపడతాం అంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీలో పనిచేసి వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి మీద ఇప్పుడు ఆయన అవినీతి మీద విచారణ చేపడతాం, ఆయన మైనింగ్ క్వారీలో ఎంత దోపిడీ చేశారు, శాండ్లో ఎంత దోపిడీ చేశారు, అట్లాగే సివిల్ సప్లైస్ ఈ రేషన్ దీంట్లో తన మనుషులు ఎవరు ఉండారంట వాళ్ళ ద్వారా ఎంత ఇది చేశారు, వీటన్నిటి మీద విచారణకు ఆదేశిస్తాం, అన్ని లెక్కలు కూడా తీస్తాం అని చెప్పని ఇప్పుడు వాళ్ళు ఒక వర్షం తీసుకొచ్చారు. అంటే చివరికి అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ కూడా ఇప్పుడు తీసి వాళ్ళు విచారణ చేసే పరిస్థితికి వెళ్ళింది. మొన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా వచ్చి అనిమిరెడ్డిని కూర్చోబెట్టి ఆడ అనౌన్స్ చేసి ఇతనే మన క్యాండిడేట్, మీరు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళాడు. అక్కడికి ఎంపీ వచ్చాడు. మరి ఇప్పుడు వరకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అతను రాలేదు. మరి గరటయ్య గారంటే ఆయన అనుభవం, ఆయన రాజకీయ పరిజ్ఞానం చాలా ఎక్కువ, కాస్త ఆయన స్టైల్ ఆఫ్ మరి ఈ అబ్బాయి కృష్ణ చైతన్యకి మరి ఈ వివాదాలన్నీ కూడా ఆయన చుట్టూతా వినటం, కొంత గర్వం అనేటువంటి ఇది ఉండటం, కొంత ప్రజల్ని కలుపుకుపోయేటువంటి విషయం, కొంతమంది నచ్చుతాడు కానీ కొంతమంది నచ్చడు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండాలండి. ఏమైతే నీ ఆస్తులు నేను ఎత్తుకెళ్తాను, నా ఆస్తులు నేను ఎత్తుకెళ్తావు. 10 మందిని పలకరించి 10 మందితో చిరునవ్వుతుంటే నష్టం లేదు. అనవసరమైనటువంటి ఈ వయసులోనే ఈ కరప్షన్ ఎలిగేషన్స్ రావటం అనేది చాలా అది నష్టం, తన రాజకీయ భవిష్యత్తు నష్టం. మరి చేశారా లేదా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా ఇన్ఛార్జ్ మీద విచారణకు ఆదేశిస్తే మరి అవి తెలుస్తాయి. మరి ఎకరానికి 5 లక్షలు అంట, 3 లక్షలు అంటారు, ఇంకోటి అంటారు, ఏదో గోలగోల ఉంది అసలు. అది మరి ఎందుకో వాళ్ళు ఇప్పుడు చాలా అది తీవ్రమైనటువంటి దానికి వెళ్ళేటప్పుడు ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. ఇంకా 4 నెలల సమయం ఉంది. ఆఖరి మూమెంట్లు కూడా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఒక డిసిషన్ తీసుకున్నారు. అనేక రకమైన ప్రచారాలు వినబడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఇక్కడ ఓ 10 మంది మొదటి నుంచి కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇక్కడే పోటీ చేయబోతున్నాము, అధిష్టానం తప్పనిసరిగా మళ్ళీ పిలిపిస్తుంది ఆలోచన ప్రారంభించుకొని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. కొన్ని శక్తులు అడ్డుపడి ఇటువంటి నిర్ణయం తీసుకోవడమే కానీ కొన్ని శక్తులు అడ్డుపడి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంట. మరి ఆ శక్తులు మరి ఎందుకు డైరెక్ట్గా మరి అడగాల్సింది కదా ఒకటి. రెండోది వారే చెబుతున్నారు ఆఖరి మూమెంట్ వచ్చేటప్పటికి ఏదైనా మారచ్చు అనేటువంటిది. మరి ఆఖరి మూమెంట్ కోసం ఒక ప్రయత్నం చేయటం అంటే ఇక దాన్ని బట్టి లేనట్టే. ఆఖరి ప్రయత్నంగా ఒక ఛాన్స్ చూడాలని. ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో నిన్నటి మొన్నటి వరకు అతని పక్కనే ఉన్నారంట మొత్తం. అనిమిరెడ్డి అనే అతను ప్రకటించేంత వరకు కృష్ణ చైతన్య పక్కనే వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లు మొత్తం అక్కడే ఉన్నారంట. ప్రకటించిన తర్వాత అరగంటకి సగం మంది ఖాళీ అయ్యారంట. రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. వెళ్ళిపోయారంట. ఏమని జై అనిమిరెడ్డి అనుకుంటా. అందుకని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత మనం మంచి చేయగలుగుతాము, ఎంత సర్వీస్ అందించగలుగుతాము, ఎంత మనము
ఇది చేయగలుగుతాం అనేది చాలా అవసరం. ఎంత మంది చేత మనం మంచి అనిపించుకోగలుగుతాం అనేది చాలా అవసరం. ఇప్పుడు అద్దంకిలో ఏంటంటే గొట్టిపేట రవికుమార్ అనే వ్యక్తి, అతను మారదాన్ రన్నర్, ఇప్పటికీ 4 సార్లు గెలిచాడు ఆయన. అతనికి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే అదే కృష్ణ చైతన్య అయితే ఆయనకి 10,000 తోటి గెలిచాడేమో, ఇప్పుడు హనుమిరెడ్డి వచ్చాడు 30,000 తోటి గెలుస్తాడు అంటున్నారు. మరి అలాంటి పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, పార్టీయే క్రియేట్ చేసింది. అలాంటప్పుడు ఎప్పుడో తనని మార్చి వేరే వాళ్ళని ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. అలా కాకుండా లాస్ట్ మినిట్లో లాస్ట్ బాల్లో ఇది చేయటంతో ఇవన్నీ కూడా నష్టం చేసే అంశాలు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం త్వరలో జరగబోతుంది. ఆ ఫ్లెక్సీల మీద ఫోటోలు కూడా లేవండి, తీసేశారు. మరి విచిత్రంగా ఉంది, స్పీడ్గా ఉన్నారు, మామూలు లేరు. సరే, దిలీప్ ఉన్నాడు. దిలీప్ ఉన్నారు సార్. దిలీప్ వినిపిస్తుందా? ఏంటి ఏం జరుగుతుంది? అద్దంకి రాజకీయం బాగా గరం గరంగా ఉన్నట్లుంది. సార్, అద్దంకి నియోజకవర్గం చూడబోతే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు లుకలుకలు మొదలైనని చెప్పుకోవచ్చు సార్. వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆధిపత్యం గట్టిగా అక్కడ నిలబడతా ఉంది. ఆయన ముఖ్య అంటే ఆయన పార్ట్నర్ అయిన పాణ్యం హనిమిరెడ్డిని తీసుకొచ్చి ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాడ నుంచి ఇప్పుడు లుకలుకలు స్టార్ట్ అయినాయి. బాచిన కృష్ణ చైతన్య నాకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం అయితే చేయడని నేను భావిస్తున్నానని చెప్తా ఉన్నాడు. కాకపోతే అండర్ గ్రౌండ్ గా వైసీపీకి ఎలా దెబ్బ కొట్టాలని కూడా స్కెచ్ కోడ్ చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. బయట అంచెలతోటి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఆఫ్ ది రికార్డ్ గా నాయకులకు కూడా చెప్తా ఉన్నారు, మనకు గనక అన్యాయం చేస్తే మనం కూడా దానికి టిట్ ఫర్ టాట్ గా ఇద్దాము అని చెప్పి అంచెలతో మాట్లాడతాను తెలుస్తా ఉంది. గరటయ్య చూడబోతే బాజన్ గరటయ్య కూడా మన ఇటీవల ముఖ్య అంచెలతోటి సమావేశమైనప్పుడు సొంత గ్రామమైన వైవీసుబాటు సొంత గ్రామమైన మేదరమెట్లలోనే అభ్యర్థులు నిలుపుకోలేని సత్తా లేని వాళ్ళు నన్ను మా సీట్ ని కాలదనే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన బాచిన కృష్ణ చైతన్య గాని బాచిన గరటయ్య గాని మేము ఒకసారి మళ్ళీ కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి చూస్తాము, కుదరకపోతే మాకు 4 నియోజకవర్గాల్లో మాకు ఓట్లు ఉన్నాయి, మేము వాటిని శాసిస్తామని చెప్తానే ఉన్నారు. ప్రస్తుతం చూడబోతే వైసీపీలో ప్రకాశం జిల్లాలో వైసీపీలో ఇప్పుడు 3 సీట్లు చేంజ్ అయినాయి. 3 సీట్లు చేంజ్ అయిన తర్వాత ఈ జిల్లా వ్యాప్తంగా లుకలుకలు మొదలైనవి. ఈ రోజు చూడబోతే పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గెలవడం కన్నా అంటే ఇన్ఛార్జీలుగా ఉండి అంటే టికెట్ రాను ఇబ్బంది పడతా ఉంటే సంతోషపడతా ఉన్నాము మేమని చెప్పి ఆయన ఈ రోజు బయటపడినతోటి ఒక్కసారి వైసీపీలో ఏ విధంగా ఈ చేంజ్ అనేది తెలుస్తా ఉంది సార్. ఓకే, రైట్ దిలీప్. మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడు ఆ యుద్ధం లేకపోతే ఎలా కుదిరిద్ది? గరటయ్య గారు అంటే సీనియర్ పొలిటీషియన్, మరి ఆయన దగ్గర మరి అబ్బాయి అంటే కొత్తగా వచ్చినా కానీ విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నాడు. సరే, ఇవన్నీ పాఠాలు నేర్పాల్సిన అంశాలు ఆటోమేటిక్గా ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు బయట ఉందండి. ఒకసారి వారు బయట చూడండి, వారిది ఒక వెరైటీ, ఆయనది ఒక వెరైటీ. ఒకసారి వారిది ప్లే. ఇందాక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. తలకాయ ఎత్తుకునేటట్టు ఉండేవాడినా, తలకాయ ఎత్తుకునే తిరిగేవాడినా? తిరగను కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, కొంత చేశాడు. నా మంచి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమా నిలబడి, ఇంకోటి చెబుతా, ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది, ఎందుకంటే చెప్పను. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు ఇటు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు? హైదరాబాద్. ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, వద్దునా మనం ఇటు కండిషన్స్లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు మాత్రం అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నేను రాజకీయ సన్యాసం చేశారని చెప్పారు. లాస్ట్ టైం చెప్పారు, మళ్ళీ మనవాడు ఇటీవల కూడా ప్రకటించారు. అందుకని రాజకీయ సన్యాసం చేశారు.
అయితే ఇప్పుడు వారు పాపం ఓడిపోవటం నేను మంచిదైంది, గెలిచినట్టు నేను ఏ మొహం పెట్టుకొని తిరగాలి, ఇక్కడ రోడ్లు లేవు, ఏమీ లేవు, జనం నా మీద నన్ను తిట్టేవాళ్ళు అని చెప్పి సరే ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేయటం అనేటువంటిది ఒకటి సరే సమంజసమే. అయితే చాలా రోజులుగా 4.5 సంవత్సరాలుగా మాట్లాడక ముందు అభ్యర్థుల్ని టిక్కెట్లు ఫైనల్ చేసేటప్పుడు, టిక్కెట్ల గురించి మాట్లాడేటప్పుడు మా కొడుకు ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తా అన్నారని చెప్పని ఇప్పుడు ఒక బాంబు పేల్చారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరికి మా అబ్బాయి కారు ఇటు తిప్పేమన్నారు, కారు ఇటు తిప్పేసి మేము వెళ్ళిపోయామని చెప్పారు. సరే వెంకటేశ్వరరావు గారు ఆయన పెద్ద మనిషి, ఆయన రాజకీయాల్లో, కాకపోతే ఆయన అందరూ ఒకటి ఆలోచిస్తే ఆయన ఇంకోటి ఆలోచిస్తుంటాడు. ఆయన అందరూ వెళ్ళేటువంటి వైపు వెళ్ళరు, ఆయన ఇంకొక విభిన్నమైనటువంటి రాజకీయ వ్యూహాలని ఇచ్చేస్తారు. సరే ఆయనకుండే పెద్దరికం, ఆయనకుండే గౌరవం, ఆయనకు ఉండేటువంటి అది ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన హస్త సన్యాసం చేసేసారు. నా ప్రశ్న ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, ఇప్పుడు ఇన్ని మాట్లాడారు కదా, దగ్గుబాటి పురంధేశ్వరి గారు వారి సతీమణిని వ్యక్తిగతంగా కొద్దిమంది విపరీతమైనటువంటి దాడుల పరంపర కొనసాగిస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు, వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి ఒక భార్య మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మరి భర్త ఎందుకు మౌనంగా ఉన్నారు? పురంధేశ్వరి గారిని తిడుతుంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరి ఇన్ని అంశాలు మాట్లాడేటువంటి వారు మా సతీమణిని విమర్శిస్తున్నటువంటి వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నానని చెప్పని తనదైనటువంటి శైలిలో ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా. లేదు, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు అనుకున్నప్పుడు ఇక వారి గురించి మనం మాట్లాడుకోవటం కూడా సరైనది కాదు. ఎందుకంటే పురంధేశ్వరి గారిని ఒక లిమిట్ వరకు తిట్టచ్చు, కానీ ఆమెని అంత లిమిట్ దాటి తిట్టడం అనేటువంటిది గౌరవమైన విషయం కాదు. ఎందుకంటే ఆమె ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడటం కానీ, విమర్శలు దాడి చేయటం కానీ, ఎప్పుడు అహంభావంగా వ్యవహరించటం కానీ ఆమె ఎప్పుడు అది లేదు. అలా లేనప్పుడు అలాంటి ఒక వ్యక్తిని తీవ్రమైనటువంటి పదజాలం వాడుతున్నప్పుడు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయ సన్యాసం చేశారని చెప్పినటువంటి వారు మాటల పరంగా కూడా సన్యాసం చేశారని అనుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మరి వాటికి కూడా కౌంటర్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేటువంటిది అభిప్రాయాలు ఉన్నాయి. సరే, వారి విఘ్నులు, వారి గురించి మనం ఎక్కువసేపు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ టాపిక్